అల్లు అర్జున్ ఎపిసోడు సుఖాంతం అయిపోయింది. కొద్దిసేపటి క్రితమే జైలు నుంచి వాళ్ళ మామగారింటికి వెళ్ళిపోయిండు. సో అల్లు అర్జున్ అరెస్టు, అల్లు అర్జున్కు బెయిలు, అల్లు అర్జున్ జైలుకు తరలింపు, ఈ వ్యవహారం అంతా ఒక మహిళ మృతి చెందిన ఘటనలో జరిగింది. ఒక మహిళ మృతి చెంది ఆ మృతికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమైనటువంటి అల్లు అర్జున్ గారి పైన కేసు పెట్టడం జరిగింది. A11గా ఆయనని ఆ ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది. ఈ A11 అయినటువంటి అల్లు అర్జున్ గారిని నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులు ఆయన ఇంటికి పోయారు. ఆయన ఇంటికి పోయేటువంటి సమయంలో ఆయన స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నటువంటి సమయంలో ఆయనని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకురావడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ అయినటువంటి వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీ రామారావు గారు ఒక ట్వీటు ఆయన స్టార్ట్ చేసినట్టే కింద ఇక వాళ్ళందరూ స్టార్ట్ చేయాల్సిందిగా ఆ దుకాణం స్టార్ట్ చేసిరు. ఆయన అరెస్ట్ చేస్తారా, సమయం అన్ని ఇయ్యరా, అట్లా ఇంటికి పోయి గుంజుకొస్తారా అనేటువంటి డైలాగులు కొడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సూటబుల్ అయ్యేటువంటి కాదు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బెడ్రూమ్లోకి పోయి నైట్ పాయింట్ మీద టీషర్ట్ మీద పట్టుకొచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీద లైవ్లు ఉంటే గుంజుకపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కోదండరామ్ సార్ ఇట్లా కోదండరామ్ సార్ ఇంటి దర్వాజాలు బలగొట్టి తీసుకుపోయినటువంటి చరిత్రకారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సిగ్గు లేకుండా బండి సంజయ్ని రేలింగ్ కట్ చేసి గ్యాస్ కట్టర్లు పెట్టి కట్ చేసి ఎత్తుకపోయిన చరిత్ర. సిగ్గు లేకుండా మీరు చెప్తారా? ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైంది? సంధ్యా థియేటర్లో ఘటన ఎప్పుడు జరిగింది? ఎప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా? 4వ తారీఖు నాడు రాత్రి 9 గంటల 4వ తారీఖు రోజు అర్ధరాత్రి ఆ ఘటన జరిగితే 5వ తారీఖు నాడు 5వ తారీఖు 6వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుంచి 13వ తారీఖు దాకా ఇన్ని రోజుల గ్యాప్లో ఇది అప్పుడే పెట్టిరు కదా అల్లు అర్జున్ గారి పేరు, అప్పుడే పెట్టిరు. దాని ద్వారా ఇంకా వీళ్ళే అందరూ రేపు పొద్దుగాల అల్లు అర్జున్ కాబట్టి వదిలిపెట్టిరు, ఆయన పట్టించుకుంటలేరని వీళ్ళే పోనీ ఆయనని A1 కూడా పెట్టలే. మళ్ళా A11 పెడితే అందులో A1, A2, A7 వీళ్ళని అరెస్ట్ చేసిరు. ఇంకొంతమంది అబ్స్కాండింగ్లో ఉన్నారు. అల్లు అర్జున్ గారిని నిన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిరు. జ్యుడిషియల్ కస్టడీ కింద 14 రోజులు చెంచల్గూడ జైలుకు పంపించడం జరిగింది. సో సైమల్టేనియస్గా అటు భారత న్యాయ చరిత్రలో కొన్ని కొత్త తీర్పులు, కొత్త విధానాలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. న్యాయ వ్యవస్థ కూడా చాలా పకడ్బందీగా ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనిలో ఉంటుంది. ఇక్కడ న్యాయ వ్యవస్థ అల్లు అర్జున్ గారికి జీవించే హక్కు ఉందని చెప్పి నిన్న చెప్పింది. అల్లు అర్జున్ గారికి జీవించే హక్కు ఉంది, కానీ ఆ మహిళకు చనిపోయే హక్కు ఉన్నది. ఆ పిల్లగానికి అస్వస్థతకు గురయ్యేటువంటి హక్కు ఉందా? ఇప్పుడు ఒక అల్లు అర్జున్ గారికే జీవించే హక్కు ఇక ఎవరికి లేదు. జానీ మాస్టర్కు జీవించే హక్కు లేదు, ఇంకెవరికి లేదు అనే రీతిలో చర్చ జరిగింది నిన్న రాష్ట్రంలో. సరే, హైకోర్టుకు ఉన్నటువంటి పవర్స్ ఆధారంగా క్వాష్ పిటిషన్ను మధ్యాంతర బెయిల్గా మలిసి బెయిల్ ఇచ్చి ఇమీడియట్గా రిలీజ్ చేసేటువంటి ఒక ఆదేశాలను గౌరవ న్యాయస్థానం ఇచ్చింది. న్యాయస్థానాన్ని గౌరవించాల్సిందే. న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును మాత్రం ఒక్కసారి సమీక్షించాలి మనం. ఎందుకంటే సగటు భారతదేశ పౌరుడిగా సుప్రీంకోర్టు కూడా తీర్పులను సమీక్షించి తీర్పులపైన విమర్శ, సద్విమర్శలు చేసే అవకాశం ఈ దేశ ప్రజలకు ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్లేస్లో ఇప్పుడు అల్లు అర్జున్ గారు కేసులో ఉన్నారు, మహిళ చనిపోయింది. ఒకవేళ అట్లా జరగకూడదు, కానీ అల్లు అర్జున్ గారే ఆ తొక్కిసలాట మృతి అంతే ఈ బెయిల్ దొరికేదా? ఒక హీరోనే, ఒక సెలబ్రిటీ లేకపోతే ఇంకెవరన్నా పొలిటీషియన్స్ తొక్కిసలాటలో చనిపోతే వాళ్ళకు దొరికేదేనా? వాళ్ళకు జీవించే హక్కుల గురించి మనం మాట్లాడేటువంటి అవకాశం ఉండేదా? అప్పుడు దొరికేదా సామాన్యులకి అనేది ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. రెండోది, అల్లు అర్జున్ గారు తీసుకుపోయి ఆయనను మొత్తం ఉరిశిక్ష విధించాలని ఎవరు చెప్తాడు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారినట రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయించిండు అని చెప్పి చెప్తా ఉన్నారు సిగ్గు లేకుండా. ఏం అవసరమైన నిజంగా మీ పరిపాలననే మేము కంటిన్యూ చేసినంటే వెళ్తాడా అల్లు అర్జున్ వాళ్ళకేని? వెళ్ళగలుగుతాడా వాళ్ళకేని? ఒకవేళ నిజంగానే అనుకుంటే వెళ్తుంటో కేసు అసాంఘిక కార్యకలాపాలకు అనైతిక విధానాలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
దిగితే కనుక సాధ్యమేనా అది? అసలు అక్కడ మహిళ చనిపోయింది, చనిపోయినటువంటి మహిళ మృతదేహం ఉంది, ఆ మహిళ కొడుకు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాడు. అక్కడికి అల్లు అర్జున్ రాకపోతే ఈ ఘటన జరిగేదే కాదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైతే ఎక్కడ కాలేదు. అల్లు అర్జున్ గారికి తిరిగే స్వేచ్ఛ ఉంది, కాదంటలేం, తిరగాల్సిందే. కానీ బాధ్యత కూడా ఉంది, ఒక బాధ్యత కూడా ఉంది. తను పోవడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి ఒక బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ ఆ మహిళ చనిపోయింది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో అల్లు అర్జున్ అక్కడికి రాక కారణం అనేది పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిరు, రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే చెప్పారు. చనిపోయిన మహిళ, నేను వాని పేరు ఏదో ఉండే గిడ చిలకల కూడా కడ, వాని పేరు ఏంది, వాడు గింగరాలు మెట్టోడు చూడు, వాడు లక్ష్మీకాంత శర్మ అనేట్టు, వాన్తో నా మీద కేసు పెట్టించి నా కారణంగా ఒకరు చనిపోయారు అని చెప్పి 306 పెట్టి 74 days నన్ను జైల్లో పెట్టారు. చచ్చిపోయినోడే కూడా దొరకలే ఇప్పటిదాకా. చచ్చిపోయినోడే కూడా దొరకలే. అప్పుడు నాకు జీవించే హక్కు గురించి మాట్లాడలే చాలా మంది. అంటే బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఎట్లయితే చట్టాలను కోర్టులను మిస్యూజ్ చేస్తూ మిస్గైడ్ చేస్తూ వాళ్ళ పరిపాలన సాగిరో సేమ్ అది ఇక్కడ సాగాలనుకుంటారు. ఒకవేళ అదే చేస్తే ఒక్కడు కూడా బయట తిరగకపోదురు ఈ లంగా పనులు చేసిన వాళ్ళంతా, ఒక్కడు కూడా. ఇక్కడ చట్టం తన పని తాను చేసుకపోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపించిండు అరెస్ట్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిల్లర పని అవసరం? ఆయన ఎవరా నిజంగా? పొలిటికల్ లీడర్, ఆయన పొలిటికల్ లీడర్. ఆయనతో ఏమైనా మాకేమైనా సత్సంబంధాలు ఉన్నాయా? పైపెచ్చు ముఖ్యమంత్రి గారికి దూరం నుంచి చుట్టాం ఆ పిల్లాడు. అవును, కంచాల చంద్రశేఖర్ రెడ్డి గారు తరఫున ఆ పిల్లగాడు ముఖ్యమంత్రికి దూరం నుంచి చుట్టాం. ఇంకా విషయం ఏంటంటే కంచాల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వాళ్ళ మామ, పిల్లనిచ్చిన మామ. సిగ్గు లేకుండా ఆరోపణలు చేసి రేపు పొద్దుగాల కేటీ రామారావు గారికి ఇటువంటి పరిస్థితి ఏర్పడితే వీళ్ళందరూ కూడా మళ్ళీ మాకు మద్దతుగా రావాలని ఓ వాతావరణాన్ని క్రియేట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తాడు అక్రమ అరెస్ట్ అని చెప్పి. ఒక కేంద్ర మంత్రి ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలోని క్యాబినెట్ మంత్రి ఓ ట్వీట్ చేసిన తర్వాత వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ కావా? సామాన్యులకు ఏం మెసేజ్ పోతుంది అన్నట్టు దీని ద్వారా? అంటే ఇక్కడ సామాన్యునికి ఒక న్యాయము, లేకపోతే ఉన్నత వర్గాలకి ఇంకో న్యాయం ఉంటుందా? మీ బీఆర్ఎస్ పార్టీ పాలనలో బీజేపీ పార్టీలో సాధ్యమేమో ఇవన్నీ. ఆ పాలనలో కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రజాప్రభుత్వంలో అందరూ సమానమే. మాకు ఎవడు పెద్ద కాదు, ఎవడు చిన్న కాదు. కోర్టు ముంగట హీరో ఉంటాడా? కోర్టు ముంగట నిలబడ్డాడు అంతా బాధితుడే అంతే. అల్లు అర్జున్ గారు హీరో అండి, పెద్ద హీరో అండి. ఎవరికి పెద్ద హీరో? నిందితుడు. అక్కడ ఆయన నిందితుడు, అక్కడ ఆ ఘటనలో నిందితుడు. దట్స్ ఆల్. సంజయ్ దత్తును, ఆ తర్వాత సల్మాన్ ఖాన్ను, ఇటువంటి వాళ్ళే తీసుకుపోయి లోపటేసారు. ఒక మహిళ చనిపోతే మహిళ పట్ల చనిపోయిన రోజు ఒక్కరన్నా నిన్న ట్వీట్ చేసినటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే ఇంకెవరన్నా కానీ ఒక్క మహిళ చనిపోవడం బాధాకరం అని ఒక ట్వీట్ చేసినారా మీరు? నిన్న చెప్తా ఉన్నారు ఎట్లా మహిళ చనిపోవడం బాధాకరమే కానీ అయినప్పటికీ ఆయన అరెస్ట్ చేస్తారా? ఎక్కడి కథ? వాళ్ళ ఇంటి వాళ్ళ ఆడబిడ్డ చచ్చిపోతే వాళ్ళకి తెలిసేది. భారత రాజ్యాంగం ప్రతి మనిషికి జీవించే హక్కు ఇచ్చింది. ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తా ఉంది. చట్టం ముందు అందరు సమానమని చెప్తా ఉంది. చట్టం ముందు సమానమే కానీ గత పెద్ద మనిషి సమానం అవుతాడా అన్నట్టు వీళ్ళ వాదన. సరే, ఏదేమైనా ఇదే సినిమా సెలబ్రిటీలు చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చూసిర్రా? చాలా సందర్భోచితమైన ట్వీట్ అది. కలిసి ఉంటే బలం ఉంటాం, విడిపోతే పలసన పడతాం అని పెట్టిండు ఆయన. దాన్ని చూసైనా అల్లు అర్జున్ గారు మేల్కోవాలి ఎందుకు పెట్టిండు అనేది. ఇక్కడ అల్లు అర్జున్ అయినా, అల్లు అర్జున్ మామ అయినా, అల్లు అర్జున్ నాయన అయినా, లేకపోతే ఒక రిక్షావాడైనా, రిక్షావాడి కొడుకైనా, వాళ్ళ మామ అయినా, ఎవరైనా అందరూ సమానమే. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామెన్లు కావాలను.
సంప్రదించవలసిన నెంబర్లు 8688926084, qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.